இன்னொருத்தவங்க வந்து என்ன பண்ணியிருக்காங்கன்னா, தெலுங்குல கேட்டுருக்காங்க. தெலுங்குல என்ன கேட்டுருக்காங்கன்னா, ఆఫ్‌లైన్‌లో ఒక టికెట్ పే వైఫ్ అండ్ హస్బెండ్‌ని అలో చేస్తారా? పేరు రిజిస్ట్రేషన్ చేయాలి స్వామి. ఓ టికెట్ సెలెక్ట్ అయితే మీకి అనుమతించరు. ఎలా అట్లా అంటే మీరు మీరు మీ హస్బెండ్ 2 వేరు ఎళ్లి అక్కడ ఆహ్, ఆధార్ కార్డ్ చూపించి ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసిన తర్వాత మీకు నంబర్ ఇస్తారు. నంబర్ అంటే ఆ లక్కీ డిప్ కని నంబర్ ఇస్తారు. ఆ డిప్ నంబరు డిస్‌ప్లేలో వస్తే మీరు సెలెక్ట్ అయిన అర్థం. ఆహ్, సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తది. మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. లేదంటే అక్కడనే ఆఫీస్‌లే ఎళ్లి అమౌంట్ పే చేస్తే మీకు అలో చేస్తారు. అంటే నేను ఇక్కడ ఉన్నాను. నా మ హస్బెండ్ కిందుండి స్టెప్‌లో వచ్చున్నారు. మీరు బుక్ చేస్తారా? అట్లా అంటే అలాగ చేయరు. మీరు ఇద్దరు కలిసి ఎళ్లి ఫోటో తే ఫోటో తీ తీయాలి. తీసిన తర్వాతనే ఆహ్, మ అలో చేస్తారు. అంటే ఆహ్, ఎవరు ఫోటో తీస్తారో వారితో అలో చేస్తారు. అది ఓ ఒక్క ఫోను నంబర్‌కు 2 పీపుల్స్ అంటే ప ఒక ఫోను నంబర్ ఉన్నదా? 2 మంది నుంచో అది హస్బెండ్ వైఫా? లేదు ఫ్రెండ్సా? అది అవసరం లేవు. అంటే అవసరం లేవంటే ఏం సేవకి అవసరం ఉందంటే కళ్యాణోత్సవ సేవ ప్లస్ ఆహ్, దీనికి అవసరం ఉంటది. న్యూ కపుల్ సేవకి. ఆహ్, మీకు ఈ అవసరం ఉండదు. సూపర్ బస్ సేవకి మీ ఫ్రెండ్స్ గాని లేదా హస్బెండ్ వైఫ్ గాని మీరు బుక్ చేయొచ్చు. అంటే ఎవరెవరు ఆధార్ కార్డ్ ఉన్నాదో మీరు 3 ఫ్రెండ్స్ అంతే ఒక్క నంబర్‌లో 2 పేరు చేయాలి. ఒక్కో ఫోను నంబర్ పెట్టి థర్డ్ పర్సన్ చేయాలి. కరెక్టా? అలాగంటే మీకు ఒక్క నంబర్ రాదు. 2 పేరిది ఒక నంబరు. తర్వాత మీకు ఎనక ఒక మనిషి చేస్తుంటారు కదా! వారు ఒక నంబరు. అట్లంటే మీది 12 అంటే వారిది 13 వస్తది. ఆహ్, హ్మ్. 12 మీరు సెలెక్ట్ అయితే మీ ఇద్దరు మొత్తం వెళ్తారు. సపోజ్ 13 సెలెక్ట్ అయితే ఎవరు సెలెక్ట్ అయితారో వారు వెళ్తారు. ఇదే. ఇంకేమున్నది? హస్బెండ్, వైఫ్ అంటే కళ్యాణోత్సవ టికెట్ అంటే 2 పేరు ఎళ్ళాలి. 2 పేరును ఫోటో తీయాలి. బుక్ అయిన తర్వాత సెలెక్ట్ అయితే డబ్బులు కట్టిన తర్వాత ఆహ్, నెక్స్ట్ మే ఆఫ్టర్‌నూన్ కళ్యాణోత్సవం నడిస్తే వెళ్ళొచ్చు. లేదు సుప్రభాత సేవ, అర్చన సేవ అంటే 4:00 మీరక్కడ ఉండాలి. సుప్రభాత సేవ అంటే 2:00 అక్కడ ఉండాలి. ఇదే. ప్రతిరోజు 11:00 ఓపెన్ అయితది. 5:30కి 5:00 క్లోజ్ అయితది. 5:30కి లక్కీ డిప్ స్టార్ట్ అయితది. మీకు మెసేజ్ వస్తదంటే ఓ హాఫ్ అన్ అవర్ తర్వాత సిస్టమ్ బిజీ ఉంటది గదా! అందుకే. మీకి సపోజ్ 6:10 లోపల వస్తది. లేదంటే లేట్ అయితేను మీరు అందుకే లేట్ అయితేనే అయితది. లేదంటే ఏదో ఇష్యూ ఉన్నదని మీరు డిస్‌ప్లేకెళ్ళి చూడొచ్చు. లేదంటే ఆహ్, మెసేజ్ రావట్లేదంటే కూడా ఆ డిస్‌ప్లేలో రన్నింగ్ అయితా ఉంటది. ఎవరు సెలెక్ట్ అయితారు వారి నంబరు. మీరు చూసి అది కనుక్కోవచ్చు. అంతే.